సండే అయినా మండే అయినా రోజు గుడ్డు తినాల్సిందే అని మనం డైలాగులు చెప్తూ ఉంటాం. ముఖ్యంగా బ్యాచులర్స్కి, జిమ్కి వెళ్ళే బాడీ బిల్డర్స్కి, మిడిల్ క్లాస్ హోమ్ మేకర్స్కి గుడ్డు అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్. బట్ ఇప్పుడు ఈ కోడిగుడ్డు సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది. వారం రోజుల కిందట రూ. 6.5 ఉన్న గుడ్డు ఇప్పుడు ఏకంగా 7 నుండి 8 రూపాయలకు చేరింది. కోడిగుడ్డు రేట్లు ఎందుకు ఇలా రికార్డ్ లెవెల్లో పెరిగిపోతున్నాయనే స్టోరీని ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వీక్లోనే గుడ్డుపై రూపాయి చొప్పున పెరిగింది. ఒక ట్రే అంటే 30 గుడ్ల ధర నిన్న మొన్నటి వరకు రూ. 180 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ. 210కి చేరింది. కిరాణా షాపుల్లో ఒక్కో గుడ్డును 7 నుండి 8 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. పౌల్ట్రీ రైతులు ఒక గుడ్డును హోల్సేల్గా రూ. 6.20 నుండి 6.35కి విక్రయిస్తే వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారులు బల్క్గా కొంటున్నారు. అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్, వర్కర్స్ ఖర్చులు అన్ని కలుపుకొని కిరాణా దుకాణాలకు చేరేసరికి రూ. 6.75 అవుతుంది. ఇక మనలాంటి రిటైల్ కస్టమర్స్కి వచ్చేసరికి అది కాస్త 7.50 నుండి 8 రూపాయల దాకా మారుతుంది. అంటే మార్కెట్లోకి వచ్చేసరికి గుడ్డుపై రూపాయిన్నర దాకా ఎక్స్ట్రా పడుతుంది. సరే, రేట్లు పెరిగాయి, ఓకే. మరి పౌల్ట్రీ రైతులు తెగ లాభాలు సంపాదిస్తున్నారేమో అనుకుంటే పొరపాటే. వాళ్ళు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కోళ్లకు వేసే దానా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల మన దేశంలో మక్కలు, సోయా, నూకలు, తౌడు రేట్లు డబుల్ అయిపోయాయి. ఎగ్జాంపుల్ చూస్తే పోయిన నెలలో క్వింటల్ 3,200 ఉన్న సోయా ఇప్పుడు ఏకంగా 6,200కు చేరింది. మక్కలు 1950 నుండి 2,500 రూపాయలకి పెరిగాయి. నూకలు, తౌడు ధరలు కూడా క్వింటాల్కి 500 వరకు పెరిగాయి. ఒక గుడ్డు ప్రొడక్షన్ కావాలంటే రైతుకు కనీసం 5.50 ఖర్చు అవుతుంది. కానీ ఏప్రిల్లో జరిగిన వార్ వల్ల రేట్లు పడిపోయి రైతులు ఒక్కో గుడ్డును కేవలం రూ. 3.50కి అమ్మాల్సి వచ్చింది. అలా అప్పట్లో భారీగా నష్టపోయిన రైతులు ఇప్పుడు మెడిసిన్ ఖర్చులు, దానా ఖర్చులు భరించలేక విలవిల్లాడుతున్నారు. ధరలు పెరగడానికి సెకండ్ మెయిన్ రీజన్ ఈ ఇయర్ దంచికొట్టిన ఎండలు. ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్స్ పెరిగిపోవడంతో చాలా కోళ్ల ఫారాల్లో లేయర్ కోళ్లు చనిపోయాయి. ఎండవేడిమి తట్టుకోలేక గుడ్లు ఉత్పత్తి భారీగా పడిపోయింది. గతంలో 95% ఉన్న ఎగ్ ప్రొడక్షన్ ఇప్పుడు కేవలం 65% పడిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండే రోజుకు 1,00,00,000కి పైగా గుడ్లు అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, యూపీ, మహారాష్ట్ర, కోల్కతా లాంటి వేరే స్టేట్స్కి ఎగుమతి అవుతున్నాయి. అక్కడ కూడా డిమాండ్ విపరీతంగా ఉండటంతో లోకల్గా సప్లై తగ్గి రేట్లు పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు సుమారు 5 నుండి 6 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. రానున్న రోజుల్లో వానాకాలం, శీతాకాలం వస్తే జనాలు ఇంకా ఎక్కువగా గుడ్లు తింటారు. కాబట్టి రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కోళ్ల రైతులు చెప్తున్నారు.